నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలోని శ్రీ తులసి మెగా పిరమిడ్లో ఘనంగా కాస్మిక్ సంబరాలు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం. గుంటూరు జిల్లా నల్లపాడులోని పిరమిడ్ మాస్టర్ ఉషా నాగేశ్వరరావు నివాసంలో ఘనంగా వన్డే వర్క్ షాప్. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. అనంతపురం జిల్లా బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలోని శ్రీ తులసి మెగా పిరమిడ్లో 3 రోజుల కాస్మిక్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట సరోజ, వైస్ చైర్మన్ రఘురాం ప్రసాద్, ట్రస్టీ రామకృష్ణారావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జేతవనం ప్రభాకర్, పిఎస్ఎన్ మూర్తి, కిషన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత, ధ్యానం, సత్సంగం, నృత్య కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఒక వ్యక్తికి ఒక 3 రోజుల పాటు ఈ విశ్వంలో 3 రోజులు కేటాయించి ఒక వ్యక్తి గురించి 3 రోజుల పాటు ధ్యానము, ఇక్కడ ఎంతోమంది యోగుల సత్సంగము, ఇంతమందికి అన్నప్రసాదము, ఇంత వైబ్రేషను సృష్టించాలి అంటే ఆ తాలూకా ఉన్న ఆ వ్యక్తి యొక్క ఆ పరంపర, ఆ తాలూకా ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, ఆ వ్యక్తి యొక్క సంకల్పము, ఆ వ్యక్తి యొక్క కార్యదీక్ష, ఇవన్నీ కలిస్తే మన సరోజమ్మ గారు. అందుకు కాబట్టే ఈ 3 రోజుల పాటు గురువుగారు ఇంత సెలబ్రేషన్ని ఆయన ఎప్పుడో సృష్టించి పెట్టాడు. ఈమె పరంపరలో ఒకానొక గ్రాండ్ మాస్టర్. ఈ మాస్టర్కి ఈ 3 రోజులు ఈ చరిత్రలో ఉండాలి, ఇంత పెద్ద ఈ క్షేత్రానికి ఒక సెలబ్రేషన్స్ని అందించాలి అని ఆ మేడం యొక్క పుట్టినరోజుని ఆయన రాత ద్వారా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అందించాడు. అంటే ఆ మహోన్నతమైన వ్యక్తికి మనం మరొకసారి గట్టిగా మనం ప్రణామాలు తెలుపుకోవాలి. విశ్వశాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞ అన్నప్రసాద కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ పల్నాడు జిల్లా మిర్యాల గ్రామంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జి గరినే రాజ్యలక్ష్మి, లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం అడిగొప్పల ధ్యాన మిత్రుల ఆధ్వర్యంలో గ్రామంలో జోల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే అన్నప్రసాద కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ విరాళాలు సేకరించారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వనలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యాన సాధనతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మనము దేవతల పని చేస్తున్నాం, దేవుళ్ళ పని చేస్తున్నాము. ఎంతో గొప్ప మన బాడీలో ఉన్న నెగిటివ్ అంతా పోగొట్టుకుంటున్నాం. మనం ఇంకా ప్రతి ఇంట్లో స్త్రీ ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి వచ్చి తొంగి చూసిపోతుంటుంది. నీవే పార్వతీదేవి ఇంట్లో. అప్పుడు నీ బాధలు ఏం కదా, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీ కుటుంబం అంతా సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ ఇంట్లో ధ్యానం చేయాలి. ఎందుకోసం నాకెందుకు తగ్గుతుందో అది ఇది ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తుందంటే భర్త బాగవుతాడు, పిల్లలు బాగవుతారు, మన కోడళ్ళు బాగవుతారు, మన పిల్లలు మనవరాలు రోజు రోజుకి ఎదగిపోతే వాళ్ళు బాగవుతారు. మన ఆరోగ్యం, మన ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంటుంది.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మన గురించి మనం తెలుసుకొని మనలోని ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ధ్యానం అని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానము ద్వారా మనమెవరో మనం తెలుసుకోవడము, మనతో మనం అనుసంధానం కావడం అనేటువంటి ఆత్మతత్వం యొక్క అనుభూతిని మనం పొందాలా. పొందినప్పుడే ఇబ్బంది పెట్టదయ్యా, లేకపోకుండా పోతే నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు. నువ్వు ఒక రకంగా ఉండాలనుకుంటావు, ఎందుకంటే ఈ దేహ సంబంధంతో నువ్వు ఉండవు కాబట్టి, పైన కనబడేవాడు దేహం దగ్గర నువ్వు ఉండవు కాబట్టి, ఇక్కడ నుంచి నువ్వు పొందాలా ఏదో చేయాలనుకుంటావు. నువ్వు అనుకునేట్టు ప్రకృతి ఉండదు. అది దానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది, పరమాత్మకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని పిరమిడ్ మాస్టర్ ఉషా నాగేశ్వరరావు నివాసంలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్కే మస్తాన్ వలి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనుషులు హంగు ఆర్భాటాలకు ఇచ్చే ప్రాధాన్యత సరి అయిన జీవన విధానికి ఇవ్వడం లేదని అన్నారు. మన ఆత్మని ఎంత శక్తివంతంగా చేసుకుంటే అంత బాగుంటామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అవి పెట్టి ఆ జీవం చచ్చిపోయి తీసుకొని మనం వండుకొని తింటే మనలో జీవం ఎక్కడ ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్, మన చేయి 10 నిమిషాలు చేయి లోపల ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి చేయని ప్రాపర్గా పనిచేస్తుందా? మరి ఆ చెట్టు నుంచి కోసేసిన ఫ్రూట్లో ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్ వాటర్ చల్లగా లేకపోతే వాటర్ తాగట్లేదు. మన శరీరానికి ఉష్ణోగ్రత సమశీతోష్ణ మండలం నీకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్ విధంగా మనం వాటర్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటున్నారు? విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ దిగ్విజయంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 47వ రోజు విజయవాడలోని నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. సుభాష్ పత్రిజీ మహారాజ్ యొక్క దివ్య మాలికా దర్శకత్వంలో 108 రోజుల అహింస మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నాం. మరి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మహాకరుణ శాకాహార ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవహింస మహాపాపం అని తెలుసుకొని మానవుడితో పాటు సమస్త జీవరాశులు కూడా ఈ భూమండలం మీద జన్మ తీసుకున్నది వాటి యొక్క జీవ పరిణామ క్రమంలో అవి కూడా ఉత్తమ స్థితికి చేరుకోవడానికి అనే నిజాన్ని తెలుసుకొని ఏ జీవిని కూడా చంపకుండా, ఏ జీవిని కూడా హింసించకుండా, ఏ జీవిని కూడా ఎటువంటి బాధకి గురి చేయకుండా ఉండాలని ఈ మానవ ప్రపంచాన్ని మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. సృష్టిని, ప్రకృతిని గమనించడం ద్వారా ఏదో ఒక గుణపాఠం నేర్చుకోగలుగుతామని తెలియజేశారు. ధ్యాన విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రకృతిలో కొన్ని వేల రకాల చెట్లు ఉంటాయి. ఏ 2 చెట్ల యొక్క ఆకులు ఒకే విధంగా ఉండవు. ఏ 2 చెట్ల యొక్క పండ్లు ఒకే విధంగా ఉండవు. ఏ 2 మనుషుల క్యారెక్టర్ ఒకే విధంగా ఉండదు. ఇన్ని లక్షల మంది, ఇన్ని రకాల చెట్లు, 2 పక్షుల యొక్క ఆకారము కానీ వేరే విధమైనది ఏదైనా సరే ఒకే విధంగా ఉండవు. బ్రహ్మ సృష్టి ఎంత గొప్పదో.
అనంతపురం జిల్లా రాంతాడు మండలం బుక్కచెర్ల గ్రామంలో స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, లక్ష్మీకాంతమ్మలు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ దయ వలన మనందరం ధ్యానం అనే దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టామని తెలిపారు. తమలోనే దేవుడున్నాడన్న సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. బుక్కచెర్ల మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మనకు ఆ పత్రిక పుణ్యాన ఈ దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినాం. అందుకే దేవుళ్ళారా అంటాడు పత్రిజీ. నేను అప్పుడు ఏంది దేవుళ్ళారా అంటాడే అనుకుంటాడు. అది అర్థం కాదు ఫస్ట్ ఎవరికి కానీ. మనకు ఎట్లా అర్థమవుతుందంటే లోతుకి వెళ్ళాలి. ఫస్ట్లో మీరు దేవుళ్ళు అంటే ఎవరన్నా నమ్ముతామా? గుళ్ళో ఉంటాడు దేవుడు అంటారు. కాబట్టి మనమే దేవుళ్ళము. ఆ రాముడే దేవుడు, ఆ కృష్ణుడే దేవుడు, అంతే కదా. అమ్మ ఆదిశక్తే దేవత అనుకున్నాం. కానీ మనం ఎందుకంటే ఆ మానవ సామ్రాజ్యంలో నుంచి ఈ ధ్యానం నేర్చుకొని ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశం అయింది కాబట్టి మనం అంతో ఇంతో జ్ఞానం నేర్చుకొని దేవుళ్ళం అవుతున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మబోధన సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా జ్ఞానదాత, సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎంతో అదృష్టం ఉంటేనే ధ్యాన మార్గంలోకి వస్తామని తెలియజేశారు. ధ్యానులు నిరంతరం ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణం ఎస్వీఎన్ కాలనీలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చివరి 2 నిమిషాలు శ్వాస మీదే మన ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానమే సంపూర్ణ ఆయుష్ ప్రదాయిని. పరమాత్మ స్వరూపమైనటువంటి మనమందరం నిత్య ధ్యాన సాధన చేస్తే ఈ 4 లాభాలు దొరుకుతాయి మాస్టర్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారాంపురంలోని మరిడమ్మ తల్లి అమ్మవారి గుడిలో సంకల్ప ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్లు భాస్కర్రావు, లీలావతి, రాచకొండ వెంకన్న, హరినాథ్, గంగాధర్, రామకృష్ణ, అప్పారావులు పాల్గొని 3 గంటలు ధ్యాన సాధన చేశారు. అమ్మవారికి మొక్కుబడుల పేరిట మూగ జీవాలను, జంతు పలులను నిర్మూలించాలని, అందరూ శాకాహారులుగా మారాలని సంకల్పిస్తూ ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. 3 గంటలు ధ్యానం చేసేవాడిని. తాళ్లరేవు మండలం కాకినాడ జిల్లాలో అరేడపూడిలో 3 గంటల ధ్యానం చేసాము. చాలా అద్భుతంగా మాకు ధ్యానం కూడింది. అద్భుతంగా మాకు ధ్యాన సాధన అయింది. ఈ అరేడపూడిలో ముందు 40 ధ్యానం చేసాము 2 గంటలు. అలాగే 11 రోజులు నేను కూడా పౌర్ణం చేశాను. అది కూడా అద్భుతంగా జరిగింది. ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ జంతుపల్లి చేయడం జరుగుతుంది. మొక్కుబడి అనేసి జంతుపల్లి చేయడం జరుగుతుంది. అది చాలామంది తెలియక అమాయక జీవుల్ని వేయకూడదని తెలియక అది మొక్కుగా సాగుతుంది. దాన్ని మన పత్రిజీ గారు అంత శాకాహారమయం అవ్వాలని మనకి చెప్పారు కదా. ఇకంతా కూడా శాకాహారమయం అవ్వాలని, ఎటువంటి జంతువులు కూడా అది చేయకూడదని, అవి స్వేచ్ఛగా ఉండాలని మేము తెలుసుకున్నాము. అది ఇక్కడ అది జంతువులు జరగకూడదని, ఈ శాకాహారం అవ్వాలని తాళ్లరేవంతా ఈ మైనం గుడిలో శాకాహార మైనము అవ్వాలని, ఇక్కడ ఎలాగ మంటపాలు మహాలక్ష్మి తల్లి ఉంది, ఆవిడికి శాకాహార మైనం ఆవిడ, అలాగే ఇక్కడ శాకాహార మైనం అవ్వాలని ఇక్కడ తాళ్లరేవు గ్రామంలో
ఆ సంకల్పం. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహించే ధ్యాన మహాయజ్ఞం అనేక కార్యక్రమాలతో అందరినీ అలరించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ తేదీన కళారత్న సౌజన్య శ్రీనివాస్ అపూర్వ కళా ప్రదర్శన అందించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 8:10 నుంచి 9:10 వరకు కొనసాగనుంది. అలాగే 19వ తేదీ రాత్రి 8:10 నుంచి 9:10 వరకు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు అపూర్వ గాన మాధుర్యాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం ఆత్మీయ ఆహ్వాన సదస్సు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తాజ్ మహల్ హోటల్లో సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సలహాలు సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారు. ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో 2025 డిసెంబర్ 21వ తేదీ నుండి 31 వరకు హైదరాబాద్ లో సరికొత్త రూపకల్పనలతో జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం 4 కార్యక్రమాల సందర్భంగా 2025 సెప్టెంబర్ 13 శనివారం నారాయణగూడలో నిర్వహించనున్న ఆత్మీయ ఆహ్వాన సదస్సుకు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ వారి ఆత్మీయ ఆహ్వానం. శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సు సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరూ తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న ఆత్మకూరులో అహింసా ధర్మం విశిష్టతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిణిత పత్రి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మిత్రులు, ప్రకృతి ప్రేమికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. చలో ఆత్మకూరు. నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కర్తవ్యం, నా ఒకే ఒక్క లక్ష్యం అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని నా కళ్ళారా వీక్షించడం. మన గురువుగారి ఆశయ సాధనకై వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో అహింసా ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ సెప్టెంబర్ 14న ఉదయం 9 గంటలకు అహింసా శాఖాహార ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా శ్రీ త్యాగరాజస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు శ్రీ వాయుపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి పరిణిత పత్రిగారు విచ్చేయుచున్నారు. కావున ధ్యాన బంధువులు, పక్షి జంతు ప్రకృతి ప్రేమికులందరూ కూడాను ఇట్టి ర్యాలీకి విచ్చేసి శాఖాహార ర్యాలీని దిగ్విజయం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం, ఆత్మకూర్, వనపర్తి జిల్లా. పీపీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, తిరుచునూరులో శ్రీ పద్మావతి ధ్యాన మందిరంలో పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్టు 3వ వార్షికోత్సవం అలాగే మహిళా ధ్యాన మహాచక్ర కార్యక్రమాలు సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.